ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోని వాయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ మన సోలార్ సిస్టమ్ ని వదిలిపెట్టి నెప్ట్యూన్ ని దాటి వెళ్లేటప్పుడు తీసిన ఫోటో. దీన్ని ఇప్పటి వరకు మనిషి తీసిన ఫోటోలన్నిటిలో అతి గొప్ప ఫోటో అని చెప్పుకోవచ్చు. అలాగే డీప్ మీనింగ్ ఉన్న ఫోటో అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో కనిపించేది స్వయంగా మన భూమి, అదే మన ఇల్లు. మన భూమి సోలార్ సిస్టమ్ అంచుల నుండే ఒక ధూళికణంలా కనిపిస్తుంది. ఆ ధూళికణంలోనే 9 లక్షల జాతుల జీవజాలం నివసిస్తోంది. ఆ ధూళికణంలోనే మనం ప్రేమించే వాళ్ళు, మనం ద్వేషించే వాళ్ళు ఉంటారు. అందులోనే దేశాలు, ఎందరో పొలిటీషియన్లు, వాళ్ళు పాలించే ప్రజలు. ఆ ధూళికణంలోనే ఎందరో రాజులు చేసిన యుద్ధాలకు రక్తం ఏరుల్లా పారింది. ఇప్పటి వరకు కోటాను కోట్ల ప్రజలు, ఎంతో మంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆ ధూళికణంలోనే సంతోషం, బాధ, దుఃఖం, ఆవేదన, అందులోనే ఎన్నో సంస్కృతుల ఫిలాసఫీలు, పురాణాలు, వాళ్ళ ఐడియాలజీలు. ఆ ధూళికణంలోనే ఎందరో మహానుభావులు పుట్టారు, చనిపోయారు. అందులోనే ఎన్నో గొప్ప గొప్ప నాగరికతలు జన్మించి వేల సంవత్సరాలు ఆ ధూళికణాన్ని శాసించి చివరికి అంతమయ్యాయి. అందులోనే ప్రతి తల్లి, కొడుకు, తండ్రి, కూతురు, కులాలు, మతాలు, జాతుల పేరుతో కొట్టుకునే ప్రజలు అందరూ ఆ ధూళికణంలోనే నివసిస్తున్నారు. అందులోనే ఎంతో టెక్నాలజీ, ఆ టెక్నాలజీతో చనిపోయే ప్రజలు, ఇవన్నీ కేవలం ఆ చిన్న ధూళికణంలోనే ఉన్నాయి. మన భూమి కేవలం సోలార్ సిస్టమ్ అంచుల నుండే ధూళికణంలా కనిపిస్తుంది. అలాంటిది మనకు కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ఏలియన్స్ కి మన ఉనికి అసలు కనిపిస్తుందంటారా? అండ్ ఇప్పటి వరకు మనం చూసిన యూనివర్స్ అనేది ఒక ఎత్తైతే, రీసెంట్ గా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తో చూసిన యూనివర్స్ మరొక ఎత్తని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకున్న గ్రాఫిక్స్ టెక్నాలజీతో యూనివర్స్ ని మనం సొంతంగా లేనిదాన్ని ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకొని సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ నిజమైన యూనివర్స్ ఫోటో అనేది ఎన్నో మార్మిక రహస్యాలను దాచుకున్న గొప్ప విశ్వం. ఇందులో కనిపిస్తున్న ఫోటోని హబుల్ టెలిస్కోప్ తో తీశారు. ఇక్కడ గ్రావిటేషనల్ లెన్సింగ్ ఎఫెక్ట్ వల్ల గెలాక్సీలన్నీ కూడా బెండ్ అయినట్టు మనకు కనిపిస్తున్నాయి. దీన్ని కొంచెం జూమ్ చేస్తే అక్కడ కనిపించినట్టుగా కొన్ని ఉన్నాయి. వాటిని చూడ్డానికి ఆస్ట్రోనామర్స్ 2022 వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. అంటే 2022లో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అదే ప్రదేశాన్ని ఫోటో తీసింది. ఇందులో అంతకు ముందు కనిపించని గెలాక్సీలు కనిపించడంతో పాటు దాని వెనుక ఉన్న ఇండివిజువల్ స్టార్ క్లస్టర్స్ ని కూడా మనకు చూపించింది. అయితే ఇదంతా మనిషి ఆకాశంలో చూసే నక్షత్రాల మధ్యలో ఉండే ఒక ఇసుక రేణువంత ప్రదేశంలో మాత్రమే ఉంది. అయితే ఇప్పటి వరకు విశ్వం పుట్టుకకు సంబంధించిన బిగ్ బ్యాంగ్ థియరీ అనేదే లేదు అనుకోండి. యూనివర్స్ అస్తిత్వంలోకి రావడానికి కారణం ఏంటి, ఇన్ని గెలాక్సీలో అసలు ఎక్కడి నుండి వస్తున్నాయి అని ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఇప్పటి వరకు మనం చూసిన అంతరిక్షపు ఫోటోలలో పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ అనేది ఒక అద్భుతమైన బ్రహ్మాండం యొక్క రహస్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కొన్ని కోట్ల నక్షత్రాలు పురుడు పోసుకుంటున్నాయి. వాటన్నిటికీ కావాల్సింది పదార్థం. ఆ పదార్థాన్ని ఈ ధూళి మేఘాలే ఇస్తున్నాయి. కానీ ఆ ధూళి మేఘాలు యూనివర్స్ లోకి ఎలా వచ్చాయి, వాటి సృష్టి ఎలా జరిగింది? అలాగే కృష్ణబిలాలు అంటే బ్లాక్ హోల్స్ యూనివర్స్ లోనే అత్యంత నిగూఢమైన రహస్యాలను కలిగి ఉన్న ప్రదేశాలు. వీటిని మనకు తెలిసిన సిద్ధాంతాలను జోడించి చూడడం కాకుండా వీటి గురించి మనకేమీ తెలియదు అన్నట్టు చూసినప్పుడు వాటిని వర్ణించడానికి భాషే లేదన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే బ్లాక్ హోల్ దగ్గర మన స్పేస్ షిప్ అనేది అణువులో అణువంత కూడా ఉండదు. అలా దాని చుట్టూ ట్రావెల్ చేస్తుంటే ఇలాంటి రూపాలు యూనివర్స్ లో ఎందుకు ఉన్నాయి అనిపిస్తుంది. వీటిని ఎవరైనా సృష్టించగలరా? వీటిని చూస్తే సృష్టి అనే పదం కూడా తక్కువే అనిపిస్తుంది. అలాంటి కృష్ణబిలం చుట్టూనే ఇంత నిగూఢంగా ఉంటే దాని లోపల ఇంకెలాంటి మార్మిక లోకాలు ఉంటాయి అనేది మన ఊహకు కూడా అందదు. ఇప్పటి వరకు సైన్స్ కూడా వాటి లోపల ఏముంటుందో ఖచ్చితమైన అంచనా వేయలేకపోయింది. ఇంతటి మహా కృష్ణబిలాల ముందు మనిషి అస్తిత్వం ఎంతటిది, మన ఆలోచనలు ఎంతటివి, మనిషి అనుకుంటున్న సైన్స్ ఎంతటిది అనిపిస్తుంది. ఇలాంటి వాటి ముందు మనం ఇప్పటి వరకు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన సైన్స్ తో కూడిన ఆలోచనలన్నిటికీ విలువ లేదేమో అనిపిస్తుంది. ఇంత పెద్ద యూనివర్స్ లో ఒక ధూళికణంలో ఉండే మనం ఆ ధూళికణంలోని అణువు పరిమాణంలో ఉండే అంతరిక్ష నౌకలో ప్రయాణించి కృష్ణబిలాన్ని ఎప్పటికైనా చేరుకోవడం అసాధ్యం. కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది నిజంగా మనకు ఇలాంటి ఆలోచనలనే కలిగిస్తాయి. ఇప్పటి వరకు మనం సైన్స్ ని ప్రామాణికంగా తీసుకుంటున్నది అంతా కూడా అంతటి మహా ఆకారాల ముందు వ్యర్థమే అనిపిస్తుంది. నిజానికి మనిషి అక్కడికి నిజంగా వెళ్తే మనకుండే సైన్స్ కానీ ఇతర ఫిలాసఫీలు, ఐడియాలు అన్నీ కూడా మాయమైపోతాయి. అలాంటివే ఈ కృష్ణబిలాలు.
అసలు ఇవి ఎందుకు యూనివర్స్ లో ఉన్నాయి, ఇవి విశ్వంలో ఉండడానికి వాటికి జన్మ కారణం ఉందా, యూనివర్స్ పుట్టడానికి కారణం మనం కనిపెట్టినా కనిపెట్టకపోయినా సరే దానివల్ల మనకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ ఇంత పెద్ద యూనివర్స్ లో మానవ మస్తిష్కానికి ఉన్న పెద్ద ప్రశ్న ఏంటంటే ఈ యూనివర్స్ దేన్ని సాధించడానికి పుట్టింది, దేనికోసం ఈ విశ్వం పనిచేస్తుంది, దేన్ని పూర్ణం చేయడానికి యూనివర్స్ నిరంతరం శ్రమిస్తుంది అనేది ఇప్పటికీ మిస్టరీనే. వీటితో పాటు ఇంత పెద్ద యూనివర్స్ లో ఒక ధూళికణంలో పుట్టిన జీవం మరొక ధూళికణంలో పుట్టదు అని అనుకోవడం మన అవివేకమే అవుతుంది. ఒక గ్రహం తయారవడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది, ఒక నక్షత్రం పుట్టడానికి కోటాను కోట్ల సమయం పడుతుంది. అలాంటి గెలాక్సీలు కృష్ణబిలాలు పుట్టడానికి ఇంకెంత సమయం పడుతుంది అనేది మనిషి నిజంగా ఊహించగలడా? అసలు యూనివర్స్ గురించి మనిషి ఇప్పటి వరకు రాసుకున్న సిద్ధాంతాలన్నీ కూడా నిజమేనా అనిపిస్తుంది. యూనివర్స్ 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది అని చెప్పడానికి ఒక ధూళికణంలో ఉన్న మనిషి ఆలోచనకు విలువ ఉంటుందా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఎందుకంటే కాలం అనేది మనిషి చూడలేనిది, మనిషి ముట్టుకోలేనిది, కేవలం మనిషి అనుభవంలో మాత్రమే ఉంటుంది. గతం, వర్తమానం, భవిష్యత్తు, త్రికాలాలు అనేవి ఎందుకు ఉన్నాయి, ఈ 3 కాలాలు నిజంగా ఉన్నాయా, అదంతా మన భ్రమణ అనేది కూడా మనకు తెలియదు. కానీ ఆ ధూళికణంలో ఉండే జీవులు వాటన్నిటికంటే మనిషి ఎక్కువగా ఈ యూనివర్స్ కి కనెక్ట్ అయి ఉన్నాడు. అందుకే ఇన్ని ప్రశ్నలు మనిషి మెదడులో పుట్టుకొస్తున్నాయి. మనిషి కేవలం తన అస్తిత్వానికి కారణాన్ని మాత్రమే కాదు, యూనివర్స్ అస్తిత్వానికి, దాని చలనానికి, దాని కార్యార్థానికి కారణం ఏంటో కూడా తెలుసుకోవడానికి నిత్యం అన్వేషిస్తూనే ఉంటాడు. మనిషి ప్రపంచంలో ఉండే సైన్స్, ఫిలాసఫీ, రిలీజియన్ వీటన్నిటితో యూనివర్స్ ని లోతుగా అర్థం చేసుకోవాలి అనుకుంటాడు. యూనివర్స్ కి మనం కేవలం ఒక ధూళికణం మాత్రమే, కానీ మనకు ఈ యూనివర్సే అంతా. యూనివర్స్ తో తయారయ్యి దానితో నిత్యం అనుసంధానమై చివరికి అదే యూనివర్స్ లో మనిషి కలిసిపోతాడు. కానీ మనిషిలో యూనివర్స్ ని నిరంతరం శోధించాలి అనే కోరిక ఎందుకు కొన్ని వేల సంవత్సరాల నుండే ఉంది. యూనివర్స్ ని, దాని మనుగడను మనం కనుక్కోలేకపోయినా సరే మనిషి దేన్ని సాధించడానికి పుట్టాడు అనేది కాస్మాలజీలో ప్రశ్నగానే భావిస్తారు. అయితే మనిషి యూనివర్స్ ని లోతుగా అర్థం చేసుకోవడానికే పుట్టాడు అని సైన్స్ చెప్తుంది. దానికోసం నాలెడ్జ్ ని పెంచుకోవడమే మనిషి యొక్క జీవిత పరమార్థం అని చెప్తుంది. కానీ దాంతో మనిషి ఎప్పటికైనా సంతృప్తి చెందగలడా అనేది ప్రశ్న. అయితే మతాలు, ఫిలాసఫీలు ఏం చెప్తున్నాయి అనేది కూడా మనం గమనించాలి. దానికోసం వాటిని కూడా శోధించాల్సి ఉంటుంది. అలాగే ప్రపంచంలో యూనివర్స్ తో మమైకమై మనిషి జీవిత పరమార్థాన్ని కూడా తెలుసుకున్నాం అనుకునే వాళ్ళు భారతదేశంలో ఎక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళలో యోగులు ముఖ్యమైన వాళ్ళు. వీళ్ళని కూడా సైన్స్ పరిశీలిస్తుంది. వీరి భావాలు యూనివర్స్ తో ఎలా ముడిపడి ఉన్నాయి అనేది కూడా మనిషి పుట్టుకకు అర్థం చెప్పొచ్చు. కాబట్టి అలాంటి ఒక యోగి మనల్ని ఆయన కథతో ఒక కొత్త లోకానికి తీసుకెళ్లే పుస్తకం ఇది. మీ జీవితానికి అర్థం ఏంటి అనేది ప్రతి దాంట్లో వెతకడం ఎప్పుడూ కూడా తప్పు కాదు. సో దీన్ని చదవడానికి ఈ పుస్తకాన్ని కొనాల్సిన అవసరం లేకుండా మన కుక్కు FM లో అందిస్తున్నారు, అది కూడా మన తెలుగులో. కాబట్టి 399 రూపీస్ ప్లాన్ ని ALK50 కోడ్తో కేవలం 199 రూపీస్కే పొందొచ్చు. సో తప్పకుండా ఈ పుస్తకాన్ని వినడానికి ట్రై చేయండి. అయితే సైన్స్ అనేది మానవాళి మొత్తాన్ని కేవలం సమాజం పరంగా ఆలోచించి దానికి కావాల్సింది అందిస్తుంది. కానీ ఫిలాసఫీలు సగటు మనిషి పుట్టుకకు, చావుకు అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాయి. కేవలం మనిషి గురించి మాత్రమే కాదు, యూనివర్స్ అస్తిత్వాన్ని కూడా తనకున్న పరిధుల మేరకు అర్థాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాయి. మీరొకవేళ యూనివర్స్ ని శోధించి దేనితో మీ పరిశోధన ఆగిపోతుంది అనుకుంటారో ఆ చివరి అంశాన్ని ఫిలాసఫీతోనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి ఫిలాసఫీలు, మతాలు ఏం చెప్తున్నాయో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సూపర్ థ్యాంక్స్ ద్వారా కానీ, జాయిన్ బటన్ ద్వారా కానీ మీ సపోర్ట్ ని నాకు తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.